364 సిగములున్నా ఒకటే 36 బుడ్డ కొప్పులున్నా ఒకటే అన్నట్టు. వామో ఈ కారు పార్టీ వల్ల బొల్లి కూతల కంటే మా కన్న తల్లి లాంటి కాంగ్రెస్ పార్టీ మాటలే మేలు అని చెప్పుకొస్తుండుల్లా ఆగిరెడ్డి. ఇక మరి చూద్దాం పరి ఈయన అంబాయం ఏందో. మునిమాపటి మాటలు ముందుకు రావు అన్నట్టు కేసీరావు కళ్ళబొల్లి మాటలు కాచ కలిసినాయి. ఇదివరకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు అందాలంటే నాయకుల చుట్టూ అధికారుల చుట్టూ చెప్పులు అరిగేటట్టు తిరిగిన రేపు మాపు అని తిప్పుకుంటా ఏళ్ళు గడిపేది. కానీ ఇప్పుడు అట్ట కాదు. మీ ఊరి గ్రామ సభలోనే నిరుపేద పెళ్లి పిల్ల తల్లిదండ్రులకు చెక్కులు ఇస్తాం, తులం బంగారం పెడతాం అని ఈ రకంగా కారు పార్టీకి కాంగ్రెస్ పార్టీకి తేడా అని చెప్పుకొస్తుంటున్నా మంత్రి పెద్దకోమటిరెడ్డి. ఎంకే పడేలా ఏం సాగతో 2 ముచ్చట్లు చెప్పి మా వాళ్ళు కూడా వింటారట. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు తీసుకోవడానికి చేసిన మా అక్క చెల్లెళ్ళందరూ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ, కొద్దిగా ఆలస్యం జరిగింది. మీ చెక్కులు వచ్చి కూడా ఎలక్షన్ తర్వాత కొన్ని కార్యక్రమాలు నేను బిజీ ఉండడంతో మీకు లేట్ గా చెక్కులు అందిస్తున్నందుకు మీ అందరూ కూడా క్షమించాలి. ఇక నుంచి ఆలస్యం చేయకుండా ఇప్పుడు వచ్చిన మన కాంగ్రెస్ ప్రభుత్వంలో మీ అందరికి తెలుసు, ఇదే కళ్యాణ లక్ష్మి ఆడపిల్ల పెళ్లిలో షాదీ ముబారక్ లో ₹1,00,000 చెక్ తో పాటు పెళ్లి రోజే చెక్ ఇచ్చే విధంగా, దాంతో పాటు వెంటనే 1 తులం బంగారం ఇచ్చే విధంగా మన మేనిఫెస్టోను పెట్టి నెక్స్ట్ మంత్కి వెళ్ళి మేము క్యాబినెట్ లో అప్రూవల్ తీసుకొని అది అమలు చేయబోతున్నాం. ఈ సందర్భంగా తెలంగాణలోని రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఒక మంచి శుభవార్త ఇది. గతంలో మాదిరిగా కళ్యాణ లక్ష్మి అప్లికేషన్ వస్తే మీరు ఎక్కడ పోయాలి సంతకానికి? ఎమ్మెల్యే గారి దగ్గర సంతకం పోవాలి, అంతేనా? ఎమ్మెల్యే గారు మన చెక్కులు ఎవరు పంచాలి? ఎమ్మెల్యే గారు పంచాలి. ఇది నేను మన చెక్కులు పంచాయి గారు, నేను సంతకం పెట్టేది ఉండదు. మన ప్రభుత్వంలో ఎలిజిబుల్ అయినంత వారికి ఆఫీసర్సే నిజంగా వాళ్ళు పెళ్లి చేసుకుంటారు, పేదవాళ్ళు అర్హులు అయితే వాళ్ళే శాంక్షన్ చేస్తారు, వాళ్ళే మీకు గ్రామాలకు వచ్చి గ్రామ సభ పెట్టి చెక్కులు ఇవ్వడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ నిర్ణయించుకుంటాం. ఏమి ఇచ్చినా పెన్షన్ రేపు ₹4,000 పెన్షన్ ఇచ్చినా, ఇందిరమ్మ ఇల్లు ₹5,00,000 ఇచ్చినా, మనం ₹500 గ్యాస్ సిలిండర్ ఇచ్చినా, ఏమి ఇచ్చినా సరే గ్రామ సభలోనే బెనిఫిషియరీ కూడా మననే కలెక్టర్స్ అందరూ కూడా ఎన్ని అప్లికేషన్ ఇచ్చిన మనం గతంలోనే ఇచ్చిన హామీ ప్రకారం ఆర్టీసీ లో మీరందరూ బస్సు టికెట్ తీసుకుంటున్నారు. అక్క చెల్లెళ్ళు తీసుకుంటున్నారా చెప్పాలి మీరు? అదొక పని చేస్తాం కదా. అప్పుడే ఆరోగ్యశ్రీ కూడా 10 lakhs వరకు కార్డ్స్ కూడా ఇష్యూ చేస్తున్నాం. ఇంకా మిగిలిపోయిన 4 గ్యారెంటీలతో పాటు మీకు ఇవ్వని గ్యారెంటీలు చాలా చేస్తున్నాం. ఇంకా ఇంతే కాదు, సర్కారు నుంచి ఏమి ఇచ్చినా సాటు మాటు వ్యవహారం, లీడర్ల పెత్తానం, పైరవీరు ఉండయాట. ముఖం చూసి బొట్టు పెట్టేది అయితే అస్సలకే ఉండదాటనులో. ఏమైనా బరాబర్ నలుగురికి ఎరుకుంటే ఇస్తాం, ప్రజల ముందే ఇస్తాం అని కరాఖండిగా చెప్తుండులా. ఏమంటావు పడేలా, నిజమేనా? ఇగో ఇదన్నట్టు కథ. ప్రతిపక్షాల నోటికి పని చెప్పకుండా ప్రజలకు ఇచ్చిన హామీలు గ్రామ సభలో ప్రజల ముందే ఇస్తామని చెప్పుకొస్తుండులా ఈ పటేలు. పటేలా అన్నీ సరే కానీ ఇక మరి సర్కారు ఖజానాలో లంక బిందెలు ఉన్నాయని మీరు అనుకుంటే బోయకెలు బొచ్చలే మీలే అంటుంటుంది. జర ఏం చేసినా జనాల మీద భారం కాకుండా చెయ్యరు సారు. ఇప్పటికే మా నెత్తి మీద కేసీరావయ్య ఎత్తరాని బరువు ఎత్తుండని మొయ్యలేక సచ్చి బతుకుతున్నారట ఊర్లో పోని జనాలు. జర మరి మీరు పుణ్యం కట్టుకోరే, లేకపోతే మరి జనాల కథ మీకు ఎరిగే కదా ఎట్టుంటుందో మళ్ళా. అదే అంటున్నా.